తనకు ఇష్టమైన వాళ్ళు ఏకాంతంలో ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలా వచ్చిందే బిగ్ బాస్ షో. నెదర్లాండ్స్ దేశానికి చెందిన టీవీ ప్రెజెంటర్ జాన్ మోల్కు వచ్చింది. కొంతమందిని పట్టుకొని ఊరవతల ఓ ఇంట్లో పడేసి వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనిని కెమెరాలతో చూడాలనుకున్నాడు. ఆ తర్వాత వాళ్లలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వారికి బహుమతి ఇచ్చే ప్రోగ్రాంకి అంకురార్పణ చేశాడు. అలా 1999లో ఆ దేశంలో పుట్టిన సంచలనాత్మక టెలివిజన్ షో బిగ్ బ్రదర్ అనంతరం హిందీలో బిగ్ బాస్ షోగా హిట్ అయింది. ఇప్పుడు తెలుగు వెర్షన్లోనూ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ గా రంగప్రవేశం చేశారు. ఈ వారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారం కానున్న తెలుగు బిగ్ బాస్ షో కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీవీ ప్రేక్షకులు. ఈ షోలో పాల్గొనబోయే హౌస్ మేట్స్ ఎవరెవరు ఉంటారన్నది ఇంకా సస్పెన్సే. వారు ఎవరైనా సరే బిగ్ బాస్లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రేక్షకుల భాష అంటే తెలుగే మాట్లాడాలి. ఈ హౌస్ మేట్స్ మెడలో మైక్ రిసీవర్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో కెమెరాలతో పాటు అడుగడుగున మైక్లు ఉంటాయి. ఎవరు ఎక్కడ నిలబడి మాట్లాడినా ప్రేక్షకులకు వినిపించేలా మాట్లాడాలి. పరాయి భాషలో మాట్లాడటం, గుసగుసలు పోవడం చెల్లదు. హిందీ బిగ్ బాస్లో అందరూ హిందీయే మాట్లాడతారు. బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ ఆదేశాలకు నిబద్ధులు. ప్రతిరోజు వీరికి బిగ్ బాస్ నుంచి ఆదేశాలు అందుతాయి. హౌస్ మేట్స్ లో పలానా వారు వంట చేయాలి, పలానా వారు హౌస్ క్లీన్ చేయాలి, పలానా టైంలో సైరన్ మోగుతుంది, వెంటనే అందరూ లాంజ్ లోకి వచ్చి డాన్స్ చేయాలి. ఇలా బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తాడు. బిగ్ బాస్ తన హౌస్ మేట్స్ ను ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మాట్లాడుతుంటాడు. అంటే గొంతు మాత్రమే వినబడుతుంది, మనిషి ఉండడు. దీనిని మనం నిర్వాహకుల గొంతు అని అర్థం చేసుకోవాలి. టీంలో మనకి నచ్చని వ్యక్తి పేరు చెప్పి వాళ్ళను బయటకు సాగనంపమని బిగ్ బాస్ కు చెప్పాలి. ఒక వారంలో ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తారో వారిని ఆ వారం బయటికి పంపుతారు. బిగ్ బాస్ లో పాల్గొనేవారు ఎవరు ఏ రంగంలో ప్రముఖులైనా వారంతా ప్రాథమికంగా మనుషులు. బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యాక కొందరికి నచ్చుతారు, కొందరికి నచ్చరు. మొదటి రోజు నుంచే తగాదాలు మొదలవడానికి ఆస్కారం ఎక్కువ. బిగ్ హౌస్ లో పనివాళ్లు ఉండరు. ఎవరి పని వారే చేసుకోవాలి. వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. బిగ్ హౌస్ లో స్థానం నిలబెట్టుకోవడానికి ప్రయాసపడాలి. ఈ క్రమంలోనే తగాదాలు వస్తూ ఉంటాయి. బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ పోకిరీలు, పొగరబోతులు, మంచి పేరున్న వాళ్ళు ఉంటారు. ఇందులో ఒకరికి ఒకరు పడకపోవచ్చు, కావాలని అలా ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ల మధ్య జరిగే సన్నివేశాలను తెర మీద ప్రేక్షకులకు చూపిస్తారు. మరి తెలుగు బిగ్ బాస్ షోలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎలా ఉండబోతోందో చూడబోతున్నారు. గెట్ రెడీ.